హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ మనీ. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ తెలుగు ఓటీటీ మూవీ రివ్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే జటాధర మూవీ ల్యాక్ చేయకుండా 2 minutesలో మూవీ రివ్యూ చెప్పుకుందాం. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే అప్పట్లో ప్రజలు రాజులు బంగారం దాచిపెడితే దోపిడి దొంగలు వచ్చి వారిని చంపి కొట్టి తీసుకెళ్లేవారు. అప్పుడు ప్రజలు రాజులు కొన్ని మంత్రశక్తులు వేసి బంగారాన్ని భూమిలో దాచిపెట్టేవారు. అలా గడిచిన కొన్ని ఇయర్స్ తర్వాత ఆ బంగారం దాచిపెట్టిన ప్లేస్లోనే హీరో వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు. హీరో పుట్టే సమయానికి వాళ్ళ మేనత్తకి ఇంట్లో బంగారం ఉన్నట్టు రిపీటెడ్గా ఒకటే కల వస్తుంటుంది. అప్పుడు వాళ్ళ మేనమామ మాంత్రికుణ్ణి తీసుకొని చూపిస్తే అక్కడ లంక బిందెలున్నాయని తెలుస్తుంది. అప్పుడు పూజారి మీ రక్త సంబంధికులలో నీలం రంగు కళ్ళు ఉన్న ఒక పర్సన్ని పూజలో కూర్చోబెట్టాలని చెప్తాడు. హీరో వాళ్ళ అమ్మకి నీలిరంగు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆమె ప్రెగ్నెంట్ ఉన్నా కూడా ఆమెని కూర్చోబెడతాడు. అప్పుడు ఆమెకి మంత్రశక్తులు ఆవహించి లంక బిందెలు ఏ ప్లేస్లో ఉన్నాయనేది చూపిస్తుంది. అప్పుడు పూజారి కోడి మేక దున్నపోతును బలించినా కూడా బంగారానికి కావలిగా ఉన్న పిశాచి ఒప్పుకోదు. అప్పుడే పుట్టిన హీరోని బలివ్వమని కోరుతుంది. అప్పుడు హీరోని తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న పారిపోతారు. అప్పుడు మంత్రకారుడు హీరో వాళ్ళ మేనత్తని మేనమామని ఇద్దరిని బలిస్తాడు. అయినా పిశాచి ఒప్పుకోపోయేసరికి తనని తానే బలించుకుంటాడు. తర్వాత ఆ పిశాచి ఊర్లో ఉన్న వారందరినీ చంపేస్తూ ఉంటుంది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ నాన్న హీరోని వాళ్ళ అన్నకిచ్చి చనిపోతారు. అప్పటి నుండి వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న హీరోని తన సొంత కొడుకులా పెంచుతారు. హీరో పెద్దయ్యాక వాళ్ళ అమ్మ నాన్న ఎలా చనిపోయారో తెలుసుకొని వాళ్ళ ఆత్మలకి శాంతి కలగడానికి ఏం చేస్తాడన్నదే సినిమా స్టోరీ. చూసి తెలుసుకోండి. మూవీ బాగుంది, 1 time వాచబుల్. చూసి ఎంజాయ్ చేయండి. మరిన్ని ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.